కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి 6 గ్యారంటీల్లో ముఖ్యమైనది ఇందిరమ్మ ఇల్లు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నారాయణపేట జిల్లా అప్పకపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించబోతున్నారు. ఆయన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఈ సంవత్సరంలోనే ఆయన ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. దాదాపు 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు దాదాపు 72,045 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. అంతకుముందు కేవలం మహిళలే నడిపే పెట్రోల్ బంక్ ని ప్రారంభించి ఆ తర్వాత నారాయణపేట జిల్లా అప్పకపల్లె గ్రామంలో 72,045 ఇళ్లకైనా శంకుస్థాపన చేయబోతున్నారు. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన ఇప్పటికే 72,045 ఇళ్లకు శంకుస్థాపన చేయబోతున్నారు. దీంట్లో అర్హులకు 5 లక్షల డబ్బులు బెనిఫిట్ అవుతుంది, సబ్సిడీ వస్తుంది. సో దీంట్లో 1 లక్ష రూపాయలు ముందుగానే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో జమ అవుతాయి. సో మొదటగా బేస్మెంట్ నుంచి ప్రారంభించి ఆ తర్వాత ఇళ్ళని పూర్తిగా నిర్మిస్తారు. సో ఇప్పటికే 72,045 ఇళ్లకు శంకుస్థాపన చేయడానికి రెడీగా ఉంది ప్రభుత్వం. ఇక కోడ్ లేని ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో కోడ్ లేని మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా మొట్టమొదటిసారి మహబూబ్ నగర్ జిల్లాలోనే అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నారాయణపేట జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలోని కొన్ని చోట్ల ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మహబూబ్ నగర్ నుంచి ఆయన ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరైతే అర్హులైన పేదలందరికీ కూడా ఇల్లు రావాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన డిజైన్ మనం చూడొచ్చు. ఇందిరమ్మ ఇల్లు ఇండిపెండెంట్ ఇల్లుగా మన మహబూబ్ నగర్ లో శంకుస్థాపన కార్యక్రమం అయితే జరగబోతుంది. ఇండిపెండెంట్ ఇల్లుగా మనకి ఇందిరమ్మ ఇల్లు అయితే ఇక్కడ వాళ్ళు కేటాయిస్తున్నారు. సో డబుల్ బెడ్రూమ్ లో మనం గతంలో చూస్తున్నాం, డబుల్ బెడ్రూమ్లు అన్ని కూడా అపార్ట్మెంట్ లో డబుల్ బెడ్రూమ్. కానీ ఇందిరమ్మ ఇల్లు దీని పందా వేరేగా ఉంది. సో ఇక్కడ మహబూబ్ నగర్ లో ఈ విధంగా కేటాయిస్తారా, మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈ విధంగా కేటాయిస్తారా అనేది చూడాలి మరి. సో 72,045 ఇళ్లకు శంకుస్థాపన చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తం ఈ సంవత్సరంలోగా 2025 సంవత్సరం పూర్తయ్యేలోగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఆ విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని ఇప్పటికైనా అధికారులకు ఆదేశించారు.